ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలు ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అవుతుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇచ్చిన డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. మీరు అలా చేస్తేనే నాకు మీ మెసేజ్ అనేది నాకు డిస్ప్లే అవుతాయి అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ చేసి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకు ఆల్రెడీ మనకు 3 నోటిఫికేషన్ అయితే వచ్చాయి. ప్రజెంట్ ఈ రోజుకి 2 నోటిఫికేషన్లు అప్లై చేసుకోవడానికి అయితే అప్లికేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ థర్డ్ నోటిఫికేషన్ మనకు ఆగస్ట్లో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో చేయడం ముఖ్య కారణం వచ్చేసిందంటే మనకు ఐటీబీపీ నుంచి మనకు 4th నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది. దీనికి ఆగస్ట్లో అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా మనకు తక్కువ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరిగిందనమాట. కాబట్టి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ అయితే చూడండి. మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుండే కానీ అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకరి రిక్వెస్ట్, వీడియోని కంపిస్తే లైక్ చేయండి. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళాటైతే మీరు ఇక్కడ చూసుకుంటే ఐటీబీపీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే గూగుల్ క్రోమ్ వెళ్ళి recruitment.itbpolice.nic.in మీరు టైప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు న్యూస్ అని ఇచ్చి వ్యూ ఆల్ న్యూస్ అయితే ఉంటుంది కదా. ఇక్కడ చూసుకుంటే మనకు అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్మెన్, బార్బర్, సఫే కర్మచారి అండ్ గార్డినర్. ఈ 3 పోస్టులకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. దీనికి ఎవరైనా అప్లై చేసుకుంటే చేసుకోండి. అండ్ వాటితో పాటు ఇక్కడ మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి కానిస్టేబుల్ నుంచి మనకు టైలర్ అండ్ కోబ్లర్ నోటిఫికేషన్ వచ్చింది కదా, వాటి అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిందన్నమాట. ఎవరైనా అప్లై చేసుకుంటే చేసుకోండి. ఈ 2 నోటిఫికేషన్కి ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను అనమాట. 2 వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ అవుతున్నాయి, ఒకసారి చెక్అవుట్ అయితే చేసి మీకు ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఐటీబీపీ నుంచి వచ్చినటువంటి 4th నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇది మనకు షార్ట్ నోటీసు. ఇక్కడ మీరు పైన చూసుకుంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇవ్వనైతే జరిగింది. రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ మనకు పాయనీర్ పోస్టులు అయితే భర్తీ చేసిన 2024. ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్, దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. అండ్ దీనిలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వచ్చేసి మనకు లెవెల్ 3 కింద మనకు 21,700 నుండి 69,100 శాలరీ వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 35,000 to 40,000 మీకు అబ్బు మీకు శాలరీ అయితే వస్తుంది. ఇక్కడ ముందుకు వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే చెప్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఆగస్టు 12, 2024 మనకు నెక్స్ట్ మంత్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు మీ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇటువంటి నోటిఫికేషన్ మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే ముందుకు వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు అన్నీ కూడా ఆల్ ఇండియా పోస్టులు, మనకు స్టేట్ వైజ్ పోస్టులు అయితే ఉండవు. ఇక్కడ ఏమంటే మనకు మేల్ వాళ్ళకి సపరేట్గా, ఫీమేల్ వాళ్ళకి సపరేట్గా అయితే పోస్టులు అయితే ఉంటాయి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ కార్పెంటరు. ఓవరాల్గా మనకు 71 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ వాళ్ళకి వచ్చేసి 61, గర్ల్స్కి వచ్చేసి 10 పోస్టులు. మేల్ వాళ్ళకి వచ్చేసి యూఆర్కి 31, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీలకు 10, ఈడబ్ల్యూఎస్లకు 4. అండ్ గర్ల్స్కి వచ్చేసి యూఆర్కి 5, ఎస్సీ వాళ్ళకు 1 అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే పోస్టులు అయితే లేవు. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 2 పోస్టులు అనమాట. ఇక్కడ మీ కేటగిరీలు అయితే చూసుకోండి. అండ్ ప్రతి కేటగిరీ వాళ్ళకి అయితే పోస్టులు ఉన్నాయి. అండ్ ఫీమేల్ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకి తప్ప. ఇక నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసి మనకు కానిస్టేబుల్ ప్లంబర్ అనమాట. ఓవరాల్గా మనకు 52 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మేల్ వాళ్ళకి వచ్చేసి మనకు 44 పోస్టులు అండ్ గర్ల్స్కి వచ్చేసి 4 అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ప్లంబర్కి వచ్చేసి ఇక్కడ యూఆర్ వాళ్ళకు 22 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1 అండ్ ఓబీసీలకు 8 అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 10 పోస్టులు. ఇది మేల్ వాళ్ళు. అండ్ గర్ల్స్ వచ్చేసి యూఆర్ వాళ్ళకు 4 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 1 అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే పోస్టులు అయితే లేవు. ఓబీసీలకు 1 పోస్టు అండ్ ఈడబ్ల్యూఎస్లకు 2 పోస్టులు అనమాట. ఇక్కడ మీరు ప్లంబర్కి అప్లై చేసుకోవాలంటే ఒకసారి వేకెన్సీ అయితే చూసుకోండి డీటెయిల్స్గా. ఇక నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మాసును. దీనిలో వచ్చేసి ఓవరాల్గా 64 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ వాళ్ళకు వచ్చేసి 54 పోస్టులు, గర్ల్స్కి వచ్చేసి 10 పోస్టులు అనమాట. ఇక్కడ మాసునికి వచ్చేసి మేల్ వాళ్ళకు యూఆర్ వాళ్ళకు 27, ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 3, ఎస్టీ వాళ్ళకు 2, ఓబీసీలకు 10 అండ్ ఈడబ్ల్యూఎస్లకు 12 పోస్టులు అనమాట. అండ్ ఫీమేల్ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ యూఆర్ వాళ్ళకు 5 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 1 అండ్ ఇక్కడ ఎస్టీ వాళ్ళకు పోస్టులు తెలియవు గర్ల్స్కి. ఇక్కడ ఓబీసీలకు 2 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 2 పోస్టులు అనమాట. ఇక్కడ మాసునికి అప్లై చేసుకోవాలంటే ఒకసారి చూసుకోండి. అండ్ లాస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎలక్ట్రీషియన్కి వచ్చేసి ఓవరాల్గా మనకు 15 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేల్ వాళ్ళకు 14 పోస్టులు అండ్ గర్ల్స్కి వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే. ఇక్కడ మేల్కి వచ్చేసి ఇక్కడ మనకు యూఆర్ వాళ్ళకి వచ్చేసి 7 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీలకు 3, ఈడబ్ల్యూఎస్లకు 3 పోస్టులు అండ్ గర్ల్స్కి వచ్చేసి 1 పోస్ట్ మాత్రమే. కాబట్టి ఇక్కడ అది కూడా యూఆర్ కేటగిరీలో భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అండ్ ఓబీసీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కనుక మీరు యూఆర్ కేటగిరీ కింద అప్లై అయితే చేసుకోవచ్చు, అంటే ఫీమేల్ వాళ్ళు అనమాట. బట్ ఏంటంటే మీకు యువర్ ఏజ్ లిమిట్ అయితే పెడతాడో అదే ఏజ్ లిమిట్ మీకు ఉండాల్సి ఉంటుంది.
అయితే బ్రదర్ ఇక్కడ మీరు వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసిన తర్వాత మీకు ఒక థాట్ అయితే రావచ్చు. అంటే పోస్టులు తక్కువనే కదా! ఆల్ ఇండియా వేకెన్సీ కదా! కాంపిటీషన్ ఎక్కువ ఉంటదేమోని. అండ్ చాలామంది అయితే అప్లై అయితే చేయరు ఈ విధంగా ఆలోచించి. కాబట్టి మీరు కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీ సిచ్యువేషన్ బట్టి మీరు వెళ్ళాలా వద్దని అప్పుడు డిసైడ్ చేసుకోండి. బట్ ఏందంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత అప్లై డేట్ అయిపోయిన తర్వాత అప్పుడు అప్లై చేసింటే బాగుండు. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు పోస్టులు అనేది తక్కువ కనిపిస్తున్నాయి. మనకు నోటిఫికేషన్ అంటే మనకు అడ్మిట్ కార్డ్స్ వచ్చిన తర్వాతనో లేకుంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనో ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాతనో మనకు పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి అప్పుడు మీరు బాధపడే కన్నా ఇప్పుడే మీరు అప్లై చేసుకోండి. మహా అయితే ఒక 100-150 రూపాయలు మీకు అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. బట్ వన్స్ మీరు ఒకసారి జాబ్ కొట్టిందంటే మీ లైఫ్ అనేది సెట్ అవుతుందన్నమాట. అండ్ అదే మాట వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ నోట్ అయితే చెప్పడం జరిగిందనమాట. నోట్ అని చెప్పి ద వేకెన్సీ ఆర్ టెంటేటివ్ అండ్ మే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇచ్చినట్టు పోస్ట్ అని కూడా టెంటేటివ్ మాత్రమే, ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. ఇక డిక్రీజ్ అంటే మనకు తగ్గొచ్చు అంటున్నాడు. బట్ ఏంటంటే ఇంతవరకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకు అంటే పోస్టులు తగ్గించే అవకాశం అయితే అసలు లేదు. పోస్టులు పెంచే అవకాశం అయితే ఇచ్చాడు. కానీ అంటే ఏ నోటిఫికేషన్ అయినా పోస్టులు పెంచాడు. ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ ఇంకా వివిధ రకాల నోటిఫికేషన్లకి. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా అప్లై తెచ్చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటే కన్నా. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకసారి చూసుకుంటే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 23 సంవత్సరం ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అంటే 28 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీలో వచ్చేసి 18 నుండి 26 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ గర్ల్స్ ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీ కేటగిరీలో పోస్ట్ లేవు కాబట్టి మీరు యూఆర్ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత ఉండాలంటే 18 నుండి 23 సంవత్సరం ఉన్నటువంటి ఎస్టీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీరు యూఆర్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th పాస్ అయి ఉండాలి కంపల్సరీగా. అండ్ వాటితో పాటు 1 year సర్టిఫికేట్ కోర్సు ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఐటీ అనమాట. అంటే మీకు 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది మాసన్లో కానీ కార్పెంటర్లో కానీ ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ అంటే ఈ 4 ఇచ్చినటువంటి పోస్టులోన ఏదో ఒక పోస్ట్కి మీకు ఐటీ సర్టిఫికేట్ ఉంటే కానీ 1 year ఐటీ సర్టిఫికేట్ మీరు ఆ ట్రేడ్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికైతే 10th ప్లస్ 1 year ఐటీ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే కానీ మీరైతే అప్లై అయితే చేసుకోండి. బ్రదర్ నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది అప్లై చేసుకోవచ్చు అంటే అక్కడ అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మనకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడగలేదు, అక్కడ మార్క్స్ కూడా అడుగుతుంది అనమాట. ఐటీ మార్క్స్ కాబట్టి ఓన్లీ ఐటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి కొంతమంది మహానుభావులు ఏంటంటే బ్రదర్ నాకు అక్కడ ఐటీ సర్టిఫికేట్ లేదు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు, నేను 10th చదివాను ప్లస్ డిప్లొమా చేశాను లేదంటే డిగ్రీ చేశాను ఇంటర్ చేశాను నేను అప్లై చేసుకోవచ్చు అని అడుగుతూ ఉన్నారు. అటువంటి మహానుభావులకు ఒకటి చెప్తున్నాను, ఇక్కడ క్వాలిఫికేషన్ ఏదైతే అడిగాడో అదే అక్కడ వాళ్ళు అప్లై చేసేటప్పుడు కూడా అదే అడుగుతాడు. ఇక్కడ లేనిది మీరు ఉంది నన్ను అప్లై చేసుకుంటాను ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటారు, కొద్దిగానే మీకన్నా ఉండాలి. ఇక నెక్స్ట్ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ అండ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీ ఏజ్ లిమిట్ అనేది సెప్టెంబర్ 10, 2024 అయితే మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేశాడు. కాబట్టి ఇక్కడ సెప్టెంబర్ 11, 2001 నుండి సెప్టెంబర్ 10, 2006 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అని చెప్పాను కదా, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఓబీసీలకు 3 years అడిషనల్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కంపల్సరీ మీరు 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే. ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఉమెన్స్ గర్ల్స్ కానీ అండ్ వాటితో పాటు ఎక్సర్స్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ కేటగిరీలు ఎవరైతే ఉంటారో యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ మీరు 100 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. ఇక్కడ మీరు 6th పాయింట్ చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి మనకు పీఈటీ అయితే ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత పిఎస్టీ అయితే ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత మనకు రైటింగ్ ఎగ్జామినేషన్, తర్వాత ట్రేడ్ టెస్ట్, తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామ్ అంటే మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి మనకు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు కానీ ఉందంటే కానీ మీకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే కన్నా మనకు కొన్ని నోటిఫికేషన్ అయితే వచ్చాయి కదా మనకు ఐటీపీ నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ అండ్ సెకండ్ నోటిఫికేషన్. ఇక్కడ మనకు ఫస్ట్ నోటిఫికేషన్కి 167 సెంటీమీటర్స్ అయితే అడిగాడు అనమాట హైట్ అనేది. బట్ సెకండ్ నోటిఫికేషన్కి వచ్చేసి 170 సెంటీమీటర్స్ అయితే అడగడం జరిగింది బాయ్స్కి. ఇట్లా ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క విధంగా డిఫరెంట్గా అడుగుతాడు కాబట్టి హైట్ అనేది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ అండ్ రన్నింగ్ కానీ అంటే కొన్నిటికి 5 కిలోమీటర్ రన్నింగ్ పెడతాడు, కొన్నిటికి 1.6 కిలోమీటర్స్ మాత్రమే రన్నింగ్ పెడతాడు. కాబట్టి వీటికి సంబంధించిన మీకు ఎగ్జాక్ట్గా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, హైట్ ఎంత, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది అండ్ రన్నింగ్ ఉందా లేదా, రన్నింగ్ ఎంత ఉందా అనేది కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కన్నా మనకు ఆగస్టు 11వ తేదీన మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి మీకు ఆగస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఫుల్ నోటిఫికేషన్ వీడియో కూడా చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ కంపల్సరీ నేను ఇంకోటి ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అయితే మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి.
ఇంత పడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇటువంటి చిన్న అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.